చైనాలో ప్రమాదకరంగా ప్రబలిన కొత్త వైరస్ ప్రపంచ దేశాల్లో వణికిస్తోంది. లాక్డౌన్ పరిస్థితి మళ్లీ ముంచుకొస్తుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలో కోవిడ్ లక్షణాల తరహాలో హ్యూమన్ మెటానోమో వైరస్ దడపుట్టిస్తోంది. కరోనాను మించిన ప్రమాదం ఉందనే నేపథ్యంలో చైనాలో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్కి వ్యాక్సిన్ లేదంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు అప్రమత్తయ్యాయి. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 2 రాష్ట్రాల వైద్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఏపీకి సంబంధించిన పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఒకవైపు ముప్పు లేదంటూనే మరోవైపు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరికలు అయితే వస్తున్నాయి. సో ఏం చెప్తున్నారు, అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలంటున్నారు? సతీష్, ఏదైతే గతంలో కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని కూడా ప్రతి మనిషి కూడా వణికించింది. అయితే ఇప్పుడు తాజాగా కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మరొక వైరస్ కూడా తెరపైకి వచ్చింది. ఈ వైరస్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్, అంటే హెచ్ఎంపీవీ అని వైద్య పరిభాషలో కూడా దీన్ని గుర్తించారు. చైనాలో ఇది ప్రస్తుతం చూసుకుంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో అది చైనాలో అత్యధికంగా ఉంది. అక్కడ అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ హ్యూమన్ మెటానోమో వైరస్ ఏదైతే ఉందో అది అక్కడ చైనాలోనే ఇప్పుడు విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ నుంచి అదే వ్యాధి మన దేశాలకు కూడా రావచ్చని చెప్పేసి ఒక ఆందోళన నెలకొంది, ఒక భయాందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అంటే మన రాష్ట్రంలో ఏపీలో మటుకు ఈ వ్యాధికి సంబంధించిన ఇప్పటికైతే ఎలాంటి కేసులు లేదు, ఎలాంటి కేసులు నమోదు కాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. అయితే వైద్య సంక్షేమ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి కూడా ఈ నేపథ్యంలో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ ఇలాంటి కేసులు ఏది నమోదు కాలేదు, కానీ ఈ కేసులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఒక హెచ్చరికలు అయితే ప్రజా ఆరోగ్య శాఖ కూడా అయితే వాళ్ళు అధికారులు అయితే చెబుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపైన కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వైరస్ సోకిన వాళ్ళు దగ్గు కాచి తుమ్ముల వల్ల వచ్చే ఏదైతే తుంపర్లు ఉంటాయో వాటి వల్ల సన్నిహితంగా మెలగడం కానీ, కరచాలనం కానీ, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్ ఎక్కువ వ్యాపిస్తుందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ వైరస్ తాకుండా అంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలా. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల బయటపడతాయి. కాబట్టి ఏదైతే ఈ సంబంధించిన ఏదైతే జలుబు కావచ్చు, ఫ్లూ లాంటి లక్షణాలు, దగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కారణం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కావచ్చు, ఇలా ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే మటుకు ఖచ్చితంగా వైద్యులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా అయితే చేతులు దాదాపు దాన్ని శుభ్రంగా కడుక్కోవాలని చెప్పేసి కూడా వైద్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మటుకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మనకు రాష్ట్రానికి, మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఇలాంటికి ఈ కేసులు లేకపోయినా ముందు జాగ్రత్త చర్యలుగా ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. కనీసం ఖచ్చితంగా 20 సెకండ్ల పాటు అయినా సరే ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పేసి కూడా, అలాగే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కూడా నోటిని లేకపోతే చేతి రుమాలతో ఖర్చుతో కానీ అడ్డు పెట్టుకోవాలని చెప్పేసి, అలాగే రద్దీ ఉన్న ప్రదేశాల్లో, ముఖ్యంగా రద్దీ ఉన్న ప్రదేశాల్లో కొద్దిగా దూరంగా ఉండడం, వాడిన వస్తువులు ఇతరులతో పంచుకోకపోవడం వంటి ఏదైతే గతంలో కరోనా టైంలో ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించారో ఇప్పుడు కూడా అలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించితే మంచిదని చెప్పేసి కూడా కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా వైరస్ సోకిన వ్యక్తులు లేదా లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయకుండా ఉండడం మంచిదని చెప్పేసి, ఖచ్చితంగా గతంలో అయితే కరోనా టైంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలు ఎదురైనా అలాంటి అంటే మాస్క్ పెట్టుకోవడం కానీ, చేతులు కడుక్కోవడం కానీ, అలాగే ఏదైతే ఇలాంటి ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా పాటించాల్సిందని చెప్పేసి కూడా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సతీష్, మొత్తం తీసుకునే వరకు ఈ కేసులు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకటి కూడా నమోదు కాలని చెప్పేసి వాళ్ళు చెబుతున్నా, ముఖ్యంగా మటుకు ఆరోగ్య సూత్రాలు పాటించాలా, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటి నుంచే మనం దాన్ని అరికట్టే విధంగా కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సతీష్, రైట్స్ న్యూస్. మొత్తంగా చైనాలో ప్రమాదకరంగా ప్రబలిన కొత్త వైరస్ ప్రపంచ దేశాల్లో వణికిస్తోంది. లాక్డౌన్ పరిస్థితి మళ్లీ ముంచుకొస్తుందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో సిచ్యువేషన్ గురించేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనోత్తరి. నాగేంద్ర, కరోనా అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్, అప్పుడు కూడా మన ఇండియాకి అది రాదు, వస్తే ఈ వేడి వాతావరణంలో ఉండలేదంటూ కూడా ముందు ఎంత మనం ధైర్యంగా ఉన్నప్పటికీ తర్వాత అది పెట్టిన ఇబ్బంది కావచ్చు, ఇప్పటికీ ఆ పేరు తలుచుకుంటే వణికిపోయే పరిస్థితి. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తుందని అందులో భయం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో సిచ్యువేషన్ సంబంధించి వైద్యాధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి కేర్ తీసుకుంటే ఆ ముప్పు నుంచి బయటపడొచ్చు అంటున్నారు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా మనం గత కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రపంచాన్నే కరోనా వణికించిందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా చైనాలో ప్రారంభమైనటువంటి కరోనాకు సంబంధించి తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి కూడా వ్యాప్తి చెందింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వణికించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాటి నుంచి కరోనా ఆందోళనకు సంబంధించి కరోనా నుంచి మనం బయటపడుతున్నటువంటి సమయంలోనే మరొక భయంకరమైనటువంటి వైరస్ ఒక్కసారి చైనాలో వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ప్రస్తుతం దాని పేరు హెచ్ఎంపి వైరస్. ప్రస్తుతం చైనాలో అయితే వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు చైనాలో ఈ వైరస్ కి సంబంధించినటువంటి అంశంలో వేగవంతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం ఇండియాలో కూడా దాని ఎఫెక్ట్ కి సంబంధించి దాని నుంచి బయటపడే విధంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్ఎంపి వైరస్ కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అంశం లేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని పాటించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా హెచ్ఎంపి వైరస్ అనేది ప్రధానంగా శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ కి సంబంధించి శ్వాసకోశకు సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా కొంత అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేయడంతో ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్ కానీ గాంధీతో పాటు ఉస్మానియా అదేవిధంగా కోటి హాస్పిటల్తో పాటు మరొకవైపు జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రులన్నింటిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు ముఖ్యంగా ఉంటే మాత్రం శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు కొంత కరోనా సమయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో సేమ్ అదే జాగ్రత్తలను ఇప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కొన్ని మార్గదర్శకాలని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవేళ మనకి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎఫెక్ట్ అయినప్పుడు కానీ అదేవిధంగా జలుబు దగ్గు లాంటివి మనకి అటాక్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ముఖ్యంగా మనం ఒక చేతి రుమాలని వాడుతూ ఉండాలి. దాంతోపాటు ఎప్పటికప్పుడు కూడా చేతుల్ని సబ్బుతో వాష్ చేసుకోవడంతో పాటు అదేవిధంగా శానిటైజేషన్ కూడా విరివిగా వాడుతూ ఉండాలనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాల్లో ఉంది. దీంతో పాటు రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాల్లో కొంత ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వారికి కొంత దూరంగా ఉండాలి. అదేవిధంగా గుంపులుగా ఉండొద్దు అనేటటువంటి అంశాన్ని మరోసారి స్పష్టం చేసింది. దీంతో పాటు మరొకవైపు జ్వరం కానీ దగ్గు కానీ అదేవిధంగా జలుబు లాంటి అటాక్ అయితే మాత్రం బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా కొంత జాగ్రత్తగా సింగిల్ గానే ఉంటూ కొంత దీని నుంచి బయటపడే విధంగా కొన్ని మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయిందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.